రేవాంష్. ఒక 2 డేస్లో రేవాంష్ బర్త్డే అయితే రాబోతుందండి. సో మేమైతే వాడి బర్త్డే తిరుపతిలో సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అంటే సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం కాదు, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చిన్నగా. అండ్ అక్కడున్న టెంపుల్స్, నియర్ బై టెంపుల్స్ కూడా విజిట్ చేయాలని అనుకున్నాము. సో దానికోసం బేబీతో ట్రావెల్ చేసినప్పుడు మనం ఎలాంటి వస్తువుల్ని, ఎలాంటి థింగ్స్ని ప్యాక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొత్తానికి చెప్పాలంటే బేబీ ట్రావెల్ ఎసెన్షియల్స్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, ఐఎమ్ భవానీ, మామ్ ఆఫ్ రేవాంష్. మా ఛానల్లో మీకు మామ్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. బేబీ కేర్, బేబీ రొటీన్స్, బేబీ ఫుడ్ రెసిపీస్, ఇలా చాలా వీడియోస్ అయితే వస్తుంటాయండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం అవుట్ఫిట్స్ నుంచి అయితే చూసుకుందామండి. పర్ డేకి 2 అవుట్ఫిట్స్ లాగా ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను వాడి కోసం నైట్ వేర్ అయితే తీసి పెట్టాను. ఇవి ఫుల్ స్లీవ్స్ అనమాట. మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఫుల్ ప్యాంట్స్, ఫుల్ టీ షర్ట్స్ అనమాట. సో వింటర్ కాబట్టి వాడికి ఇబ్బందిగా ఉండొద్దని ఇలా అయితే ఒక 2-3 పెయిర్స్ అయితే నేను బై చేశాను. అండ్ ఇవి నైట్ వేర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ట్రెడిషనల్ వేర్కి దర్శనం రోజు కానీ నేను ఇక్కడ పట్టు పంచ ఒకటి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా నెక్స్ట్ డేస్కి కొన్ని వెస్ట్రన్ వేర్ లాగా ఒక 2-3 పెయిర్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ నైట్ ప్యాంట్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ నేను 2 పెయిర్స్ ఆఫ్ సాక్సెస్ అయితే తీసుకున్నానండి. అండ్ ఒక క్యాప్ అయితే తీసుకున్నాను. అండ్ 2 పెయిర్స్ ఆఫ్ స్వెటర్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక టవల్. అండ్ ఇదైతే చిన్న స్కార్ఫ్ లాంటిది. ఇఫ్ పాసిబుల్ మీరు ఇలాంటి ఒక చిన్న బ్యాగ్ తీసుకోండి, సో దట్ బేబీ ప్రోడక్ట్స్ మొత్తం ఇందులో అయితే పట్టేస్తాయి. అండ్ ఇది వచ్చేసి మస్కిటో రిపెలెంట్ అనమాట, దోమలు కరవకుండా ఉండడానికి బేబీ కోసం. నెక్స్ట్ వచ్చేసి బేబీ మెడిసిన్స్కి సంబంధించినవండి. ఇది వచ్చేసి మ్యాక్స్ట్రా సిరప్, కోల్డ్ ఒకవేళ కోల్డ్ అయితే బేబీకి యూజ్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి కాఫ్ సిరప్ అనమాట. ఇది నాజల్ డ్రాప్స్, ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది వచ్చేసి విక్స్ బేబీ రబ్, బేబీ కోంబ్ అండి. అండ్ కొన్ని వెట్ వైప్స్ కూడా తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అండి. వాడికి స్నాక్స్ కోసం అయితే నేను ఫూల్ మక్కన తీసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం రాగి పౌడర్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కొన్ని ఓట్స్ అనమాట, సో దట్ వాడికి బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ క్విక్గా అయిపోవడానికి. అండ్ ఇది పాల బాటిల్, మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లాస్క్, ఇందులో వాడి మిల్క్ పౌడర్ ఉంటుందండి. అండ్ అది వచ్చేసి వాటర్ బాటిల్, ఇది బాటిల్ కడగడానికి బ్రష్ అనమాట. సో దట్ ట్రావెలింగ్లో బేబీని కొంచెం ఎంగేజ్ చేయాలంటే వాళ్ళకి నచ్చిన టాయ్స్ అయితే తీసుకెళ్ళండి. సో రేవాన్స్కి అయితే ఈ కోడి పిల్ల టాయ్ అంటే చాలా ఇష్టం. సో దీన్ని నేను తీసుకొని వెళ్తున్నాను. అండ్ వాడికి ఈ 2 యానిమల్ బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి. అండ్ ఇవి వచ్చేసి క్యూబ్స్ అనమాట, ఇలా ప్లే చేసుకోవచ్చు. సో ఇవి కూడా నేను కొన్ని తీసుకెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కొన్ని బర్త్డే ఐటమ్స్ అనమాట. అక్కడ మేము సెలబ్రేట్ చేయాలనుకున్నాం కాబట్టి చిన్నగా డెకరేషన్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకొని వెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బేబీ బర్త్ సర్టిఫికేట్ అండి. సో మనకి 1 year లోపు పిల్లలకైతే సుపథం దర్శనం అని ఉంటుంది, మనం అందులోనే దర్శనం చేసుకోవాలి. సో దానికోసం అయితే బేబీ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. దాన్ని మనం జిరాక్స్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ కూడా ఉండాలన్నమాట. బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఏది ఉన్నా లేకపోయినా నడుస్తుంది, కానీ డైపర్స్ లేకపోతే మాత్రం అస్సలు నడవదనమాట. నేనైతే బేబీ హగ్ కంపెనీ నుంచి ఈ ప్రీమియం డైపర్స్ వాడతాను. ఇవైతే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేసి చూడండి. బేబీతో ట్రావెల్ చేసేటప్పుడు ఏ ఒక్క వస్తువు లేకున్నా కానీ మనమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుందండి. సో నేను చూపించిన లిస్ట్ ప్రకారం అయితే మీరు ప్యాక్ చేసుకుంటే ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అండ్ మేము వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఒకటేసారి బస్ అయితే ఎక్కినాం అనమాట. ఇక్కడ మేము ఆరాంఘర్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అరౌండ్ 8-8:30 కల్లా మాకైతే బస్ ఉంది. అండ్ మేము వచ్చేసి జింక్ బస్ ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్ కంపెనీని రీచ్ అయ్యాం. వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుందండి. అండ్ బస్ కూడా నీట్గా చార్జర్ పాయింట్స్తోనే లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ తోని చాలా బాగుంది. ఇది వచ్చేసి ట్రావెల్ ఎసెన్షియల్స్ ఫర్ బేబీ వీడియో అండి. అండ్ ఎర్లీ మార్నింగ్ మేము 8-8:30 కల్లా తిరుపతిలో అయితే దిగినాం అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు పిల్లలతో అంటే 1 year లోపు పిల్లలతో దర్శనం ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Bye.